హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే మంచి చిక్కటి గ్రేవీ కర్రీ అండి చికెన్‌తో చేసాము. అసలెలా చేసాము అనేది వీడియోలో చెప్తాను. వచ్చేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కరివేపాకు చిటపట అన్నాక మన ఆనియన్ పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ని అయితే దాంట్లో వేసుకొని మనం దాన్ని కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం పసుపయితే వేసుకొని దాన్ని కూడా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెప్పర్ కూడా వేసుకొని దాన్ని కూడా కలుపుకోండి. అది కలుపుకున్నాక మనం ముందుగానే జీడిపప్పులు, వాటర్‌మిలన్, ధనియాలు, జీలకర్ర, డ్రై కోకోనట్, గసగసాలు అన్నిటిని మెత్తటి పేస్ట్‌లా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వాటర్ ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా! అప్పుడు టమోటాలు వేసుకొని కొంచెం ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాక వాటర్ అయితే పోసుకొని దాన్నయితే ఒక 10 నిమిషాలు మూతైతే పెట్టుకోవాలి. చూడండి ఉడికింది కదా! అలా కొంచెం వాటర్ ఇంకిపోయినాక అప్పుడు లాస్ట్‌లో మనం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలయితే ఉడికించాక చూడండి ఎలా ఉందో. అస్సలు భలే ఉంది కదా! టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటదండి. మనం ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా ఇలా సింపుల్‌గా చేసుకొని తింటే అద్దిరిపోతుందండి. మేమైతే దీంట్లో పులావ్ కాంబినేషన్‌లో తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బావుంది. అసలు ఎంత బావుందంటే చెప్పలేకపోతున్నాను. డెఫినిట్‌గా మీరైతే ఇది ట్రై చేయాల్సిందే. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.